హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 'గుండె నిండా గుడిగంటలు' సీరియల్ గురించి చెప్పుకుందాం. ఈరోజు ఎపిసోడ్‌లో బాలు చేసే హడావిడి, హంగామా అంతా ఇంతా కాదండి. చాలా బాగుంటుంది. సో, వీడియో మొత్తం చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రభావతి ఎవ్వరికీ తెలియకుండా మీనా యొక్క నగలని కవర్‌లో తీసుకెళ్తుంటే అది సత్యం చూస్తాడు. ఏంటది అని అడుగుతాడు. ఇక ప్రభావతి బ్లౌజ్ పీస్‌లండి. ఇది మనోజ్‌కి ఇవ్వడానికి వెళ్తున్నాను అని చెప్తుంటే అప్పుడు సత్యం వాడు బిజినెస్ మ్యాన్ కదా! ఇలాంటి చిన్న చిన్న పనులు వాడేం చేశాడు? నాకివ్వు నేనిస్తాను అని చెప్తాడు. కానీ ప్రభావతి అస్సలు ఒప్పుకోదు. తర్వాత బాలు కారు క్లీన్ చేస్తూ ఉంటాడు. ఇక మీనా వచ్చి ఏంటండి మీకు కాళ్ళు నొప్పిగా ఉన్నాయని చెప్పారు కదా! రెస్ట్ తీసుకోమంటే ఇలా ఎందుకు చేస్తున్నారు? అంటుంది. అప్పుడు బాలు ఏం చేయను మీనా, కళ్ళు మూసినా తెరిచినా ఇల్లు, ఇటుకలు, డబ్బులు ఇవే కనిపిస్తున్నాయి మీనా. అందుకే లేచి వచ్చాను. నాకు గంట పడుకోవాలంటేనే గుండెల్లో రకరకాల గంటలు మోగుతున్నాయి. కానీ ఆ మనోజ్ గంటలు గంటలు పార్కులో ఎలా పడుకున్నాడో ఏంటో అని చెప్తాడు. ఇక మీనా ఏవండి పని పాట లేని వాళ్ళకి నిద్రొస్తుందండి అంటుంది. అప్పుడు బాలు ఆ అదృష్టవంతుడు ఏ పని చేయకపోయినా సరే మా అమ్మ నెత్తిన పెట్టుకుని ఊరేగుతుంది అంటాడు. ఇక మీనా ఏవండి కష్టపడి పెద్ద పెద్ద చదువులు చదివించారు కదా! ఆ ఇష్టం ఎక్కడికి పోతుందండి అంటుంది. ఇక బాలు అది సరే గాని నువ్వు చేపలు తెచ్చావా లేదా అని అడుగుతాడు. ఇక చేపలు తెచ్చాను అని మీనైతే చూపిస్తుంది. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదండి. అందుకే చేపల వేపుడు, చేపల పులుసు 2 చేస్తాను. కడుపు నిండా తినండి అని చెప్తుంది మీనా. ఇక బాలు సరే ఓ పట్టు పట్టాల్సిందే అని చెప్తాడు. ఇక మీనా ఈరోజు ఎలాగో చేపలు వండుతున్నావు కదా! దానికి తోడు కాస్త మందు కూడా తాగుతాను అని బుజ్జగిస్తూ ఉంటాడు. అప్పుడు మీనా సరేనండి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ముందు మావయ్య గారికి కూడా చెప్తాను. ఆయన కూడా ఒప్పుకుంటే తర్వాత మీ ఇష్టంలే అని చెప్తుంది. ఇక బాలు వద్దని చెప్పినా కూడా మీనా మామయ్య దగ్గరికి వెళ్తూ ఉంటే బాలు తనని వెంబడిస్తాడు. మరోవైపు ప్రభావతి కూడా ఎవరికి తెలియకుండా సీక్రెట్‌గా ఆ నగలు తీసుకుని వస్తుంది. ఇక అనుకోకుండా ప్రభావతి, మీనా ఇద్దరు కూడా డాష్ ఇచ్చుకుంటారు. అప్పుడు ఇద్దరి చేతిలోని కవర్లు కింద పడిపోతాయి. ఆ విషయం తెలియక నగల కవరు మీనా తీసుకుంటే చేపల కవరు ప్రభావతి తీసుకుంటుంది. ఏంటి కళ్ళు కనిపిస్తలేవా అంటూ మీనాని కోపం చేస్తూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు బాలు వచ్చి మీనాకి సపోర్ట్ చేస్తూ ప్రభావతిని అయితే కోపం చేస్తాడు. ఇక ప్రభావతి మీనాని వెళ్ళి పని చూసుకోమని చెప్తుంది. ఇక మీనా వంటగదిలోకైతే వెళ్ళిపోతుంది. తర్వాత ప్రభావతి మనోజ్ దగ్గరకైతే వస్తుంది. రేయ్ ఈ నగలు ఎవ్వరికి తెలియకుండా తీసుకొచ్చాను. ముఖ్యంగా రోహిణి ముందు నువ్వు తక్కువ కాకూడదనే తీసుకొచ్చాను. వీటిని తాకట్టు మాత్రమే పెట్టు. అమ్మేసావే అనుకో అస్సలు ఊరుకోను అంటూ మనోజ్‌కి వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి. ఇక సరేనంటూ మనోజ్ ఆ కవర్‌ని తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తర్వాత మీనా మామయ్య దగ్గరకొచ్చి ఏదో చెప్పబోతుంటే బాలు అడ్డుపడతాడు. ఎందుకంటే బాలు అడిగిన మందు గురించి నాన్నకి మీనా ఎక్కడ చెప్పేస్తుందో ఏమోనని టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక చేపల పులుసు గురించి అని కవర్ చేస్తూ ఉంటాడు బాలు. అప్పుడు సత్యం మీనా ఏదో చెప్పాలనుకుంటుందిరా అంటాడు. కానీ బాలు మాత్రం అస్సలు వినిపించుకోడు. నాన్నకి మాయ మాటలు చెప్పి మీనాని అక్క నుండైతే పంపించేశాడు. ఇక మీనా వంటగదిలోకి వెళ్ళి చేపల పులుసు కోసం అన్నీ రెడీ చేస్తూ ఉంటుంది. ఇక బాలు వచ్చేసి ఇలా తయారయ్యావు ఏంటి మీనా అని అడుగుతాడు. అప్పుడు మీనా మీరిలా తయారైతే నేను ఇలాగే మావయ్య గారితో చెప్తానండి. బుద్ధిగా ఉంటున్నారు కదా అలాగే ఉండండి. ఇప్పుడిప్పుడే మనం సంతోషంగా ఉంటున్నామండి అంటుంది మీనా. అప్పుడు బాలు మీనా నువ్వింత బాధపడ పని నేనెప్పుడు చేయనులే. నీ పని నువ్వు చూసుకో. నేను కారు తుడుచుకుంటాను అని చెప్పేసి బయటికి వెళ్ళిపోతాడు బాలు. ఇక మీనా అయ్యయ్యో చింతపండు మర్చిపోయానే అని చెప్పేసి చింతపండు తేవడానికైతే వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే ప్రభావతి అటువైపు అయితే వస్తుంది. ఇక కిచెన్‌లో ఆ కవర్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎందుకంటే అది నగలున్న కవర్ కాబట్టి. ఇక వెంటనే మీనాకి తెలియకుండా ఆ కవర్‌ని తీసుకెళ్తుంది. ఇది ఇలా ఉంటే మరోవైపు మనోజ్ నగలని తాకట్టు పెట్టడానికి మార్వాడి కొట్టుకైతే వస్తాడు. ఇక తను తెచ్చిన కవర్‌లో చేప ముక్కలు ఉన్నాయి అన్న విషయమే తనకి తెలియదు. ఇక తను తెచ్చిన చేపల వల్ల ఆ షాప్ అంతా కూడా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఇక షాప్ అంతా కూడా చూసినా ఏది కూడా కనిపించదు. తర్వాత మనోజ్ తను తెచ్చిన కవర్ నుండి నగలు కింద వేశాడు. తీరా చూస్తే అవి నగలు కావు చేప ముక్కలు. వాటిని చూడగానే షేర్జీ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటయ్య ఇది ఇందాక నుండి చేపల కంపు అని బయట లోపల వెతుకుతూ ఉంటే కవర్లో భద్రంగా పెట్టుకొని వేదాలు చెప్తున్నావా అంటూ కోపం చేస్తూ ఉంటాడు మనోజ్ని. ఇక మనోజ్ సారీ చెప్పేసి ఆ చేప ముక్కలను తీసుకొని అక్క నుండి వెళ్ళిపోతాడు. మరోవైపు మీనా చేపల కవరు కనిపించడం లేదు అంటూ అత్తయ్య దగ్గరకైతే వస్తుంది. అత్తయ్య అక్కడ పెట్టిన చేపల కవర్ మీరేమైనా చూసారా అని అడిగితే నాకు తెలియదు అంటుంది ప్రభావతి. అప్పుడే సత్యం వచ్చి ఇందాకే కదా మీనా నువ్వు తీసుకెళ్ళావు అంటాడు. అప్పుడు మీనా మామయ్య నేను అక్కడ పెట్టాను కానీ కనిపించడం లేదు అంటుంది. అప్పుడు ప్రభావతి పిల్లి ఎత్తుకెళ్ళిందేమో అంటుంది. ఇక మీనా పిల్లి ఎత్తుకెళితే కవర్తో పాటు ఎందుకు తీసుకెళ్తుంది అంటుంది. ఇక ప్రభావతి ఆ కవర్ నా దగ్గరే ఉంది అని చెప్తుంది. ఇందాక నువ్వు నన్ను గుద్దినప్పుడు ఆ కవర్లు మారాయిలే. ఆ చేపలు మనోజ్ తీసుకెళ్ళాడు అని చెప్తుంది. ఇక అప్పుడు బాలు వచ్చి వాడికంత సీన్ లేదులే. ఈవిడ ఏది ఇస్తే అదే తీసుకెళ్తాడులే. ఇంతకీ ఆ కవర్‌లో ఏముంది అంటాడు బాలు.
అప్పుడు ప్రభావతి బ్లౌజ్ పీస్లు అంటూ కవర్ చేస్తుండే. ఇక బాలు సరే నాకు తెలిసిన టైలర్ షాప్ ఉంది, అవి అక్కడ ఇచ్చి చేపలు తీసుకొస్తాను, అది నాకు ఇవ్వు అంటాడు. కానీ ప్రభావతి అస్సలు ఇవ్వను అంటుంది. ఎవరు ఎంతగా అడిగినా కూడా ప్రభావతి ఇవ్వను అంటుంది. ఎందుకంటే అందులో నగలున్నాయి కాబట్టి. ఇక బాలు ఆ కవర్ని లాక్కోవాలని చూస్తాడు. కానీ సరిగ్గా అప్పుడే మనోజ్ అయితే వస్తాడు. ఇక అక్కడున్న సిచ్యుయేషన్ చూసి నిజం తెలిసిపోయింది అనుకుంటాడు. ఇక మనోజ్ వెంటనే నిజం చెప్పాలని చూస్తాడు. కానీ అప్పుడు ప్రభావతి రేయ్ నువ్వు తీసుకెళ్ళింది చేపలను కవర్రా, బ్లౌజ్ పీస్ల కవర్ నా దగ్గర ఉందిరా, అందుకే నిన్ను తిడుతున్నారు అంటూ కవర్ చేస్తుండే. ఇక మనోజ్ అమ్మయ్య నా టైం బాగుందిలే, అమ్మా టైం లేదని కంగారులో వెళ్ళిపోయాను అని చెప్తాడు. ఇక బాలు ఏంట్రా టైం లేకపోతే మళ్ళీ వెనక్కి ఎందుకు వచ్చావురా అంటాడు. ఇక ప్రభావతి ఈ అమ్మ మీద ప్రేమతో వచ్చాడు అని తన దగ్గరున్న కవర్ని మనోజ్ చేతిలో పెడుతుంది. అప్పుడు మనోజ్ దాన్ని వెయిట్ చూసి 4 వస్తాయి కదమ్మా అంటాడు. అప్పుడు బాలు ఏంట్రా 4 అని అడిగితే అప్పుడు ప్రభావతి బ్లౌజ్ పీస్ 4 మీటర్లు అంటూ కవర్ చేస్తుండే. ఇక తన దగ్గరున్న చేపల కవర్ని మీనా చేతిలో పెట్టి వెళ్ళి కూర చేసుకోమని చెప్తుంది. ఇక మీనా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తర్వాత మనోజ్ నగలు తాకట్టు పెట్టడానికి మళ్ళీ మార్వాడి కొట్టుకైతే వస్తాడు. ఇక ఎక్కడ చేపల కంపు వాసన వస్తుందేమో అనుకొని ఆ షేర్జీ ముందుగానే స్ప్రే బాటిల్ ఇస్తాడు. ఇక స్ప్రే కొట్టిన తర్వాతనే మనోజ్ని ఇన్వైట్ చేస్తారు. తర్వాత షేర్జీ ఈసారి నగలు తీసుకొచ్చావా లేక చేపలు రొయ్యలు తీసుకొచ్చావా అంటూ వెటకారంగా మాట్లాడతాడు. అప్పుడు మనోజ్ నగలు తెచ్చాను అంటూ తను తెచ్చిన కవర్ల నుండి కింద అయితే వేస్తాడు. తీర చూస్తే అవి బ్లౌజ్ పీస్లు ఉంటాయి. ఏంటయ్యా ఇది మళ్ళీ ఇవి తీసుకొచ్చావు అంటాడు. ఇక మనోజ్ ఆ నగలను తీసి చూపిస్తాడు. అది చూసిన షేర్జీ ఇంట్రెస్ట్తో కలిపి వీటికి 2,30,000 వస్తాయి అని చెప్తాడు. ఇక మనోజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అంత తక్కువ వస్తుందా సార్, నేను ఒక పెద్ద సమస్యలో ఇరుక్కున్నాను, ప్లీజ్ సార్ నాకు 4 లక్షలు కావాలి అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు షెడ్జీ నీ సమస్య విని నీ మీద సింపతి చూపించలేను అని చెప్తాడు. ఇక మనోజ్ ఏదైనా మార్గం ఉంటే చెప్పండి సార్ అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ షెడ్జీ ఈ గోల్డ్ అమ్మేస్తేనే ఆ 4 లక్షలు నీకు ఇస్తాను అని చెప్తాడు. ఇక మనోజ్ అమ్మ ఈ నగలని అమ్మొద్దు అని చెప్పింది, కానీ ఇక్కడ తప్పేలా లేదు కదా అని చెప్పేసి ఆ నగలని షేర్జీకి అమ్మడానికి రెడీ అవుతాడు. ఇక మనోజ్ చివరిసరిగా ఆ నగలని తన ఫోన్లో ఫోటో కూడా తీసుకొని అమ్మిస్తాడు. ఇదిలోంటే మరోవైపు మీనా చేపల పులుసు వండి తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది. ఇక గిన్నె మీద మూత తీస్తుంది. అప్పుడు ఆ చేపల పులుసు వాసన అంతా కూడా ఇల్లంతా వ్యాపిస్తుంది. ఇక అన్నం తినకుండానే లొట్టలు వేసుకుంటారు అందరూను. అప్పుడు రవి వదిన ఈరోజు చేపల పులుసా అంటాడు. ఇక శృతి కూడా చేపల పులుసు చేస్తే ఇంత వాసన వస్తుందా అంటుంది. ఇక ఇదంతా చూస్తూ బాలు చేపల పులుసు చెయ్యాలి అంటే ముందు మా షీలా డార్లింగ్, ఆ తర్వాత మీనయ్య చేస్తుంది అని చెప్తాడు. అప్పుడు శృతి అదేంటి బాలు ఆంటీకి చేయడం రాదా అని అడుగుతుంది. అప్పుడు బాలు ఎందుకు రాదు, మా అమ్మ చేపల పులుసు చేస్తే ఆ పులుసులోని చేపలు ఎగురుతూ ఈత కొడుతూనే ఉంటాయి అంటూ వెటకారంగా మాట్లాడతాడు. ఇక ప్రభావతి రేయ్ నీ భార్యను మెచ్చుకుంటే మెచ్చుకో, కానీ నాకు చేపలు వండడం రాదు అని చెప్పావే అనుకో, నిన్ను కూడా చేపలు రాకినట్టు బండకేసి రాకుతాను అంటూ కోపం చేస్తుంది. తర్వాత సత్యం అందరం కలిసి భోజేద్దాం పదండి అని చెప్తాడు. ఇక ప్రభావతి మనోజ్ వచ్చాకే తింటాను అంటుంది. అప్పుడు రవి సరేమ్మా నువ్వు మనోజ్ వచ్చాకే తిను, మేము మాత్రం ఆగలేం అంటూ అందరు కలిసి తినడానికైతే వెళ్తారండి. ఏదేమైనా నగలు అమ్మిన విషయం బయటపడితే బాలు ఎలా రియాక్ట్ అవుతాడు అనేది తర్వాత వీడియోలు చూద్దాం. మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.